ఎక్కడన్నా అలాంటివి ఉన్నాయా? నేను వెళ్ళాను మొన్న, చూసినప్పుడు అద్భుతంగా అనిపించింది. హాస్పిటల్ అంటే ఒక్కోసారి కొంతమంది అక్కడ ఇక్కడ పెడితే పెట్టచ్చు, కానీ అందులోకి వచ్చేటువంటి స్పెషాలిటీ డాక్టర్స్ కానీ ఆ సర్వీసెస్ కానీ చాలా కష్టం. పెద్ద పెద్ద డాక్టర్స్ చిన్న చిన్న ప్రాంతాలకు వెళ్ళరు. వాళ్ళని కన్విన్స్ చేసి ఈ హాస్పిటల్కి తీసుకొచ్చి మాలాంటి వారందరికీ ఇలాంటి సహాయం సేవలు చేయటం, అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్ అంతా ఫ్రీగా చేయటం మనం ఈ రాష్ట్రంలో కాదు, ఈ చుట్టుపక్కల ఉన్న 4-5 రాష్ట్రాల్లో కూడా ఎక్కడా చూడం. దానికి మనస్ఫూర్తిగా నరేంద్ర గారికి అభినందనలు. అదేవిధంగా మీరు చూస్తున్నారు దాని మీద ఎంతమంది కళ్ళు పడ్డాయో. ఇప్పుడు ఇదే విధంగా రాష్ట్రంలో ఎంతోమంది తప్పుడు పనులు చేసిన వాళ్ళు ఉన్నారు, కానీ అక్కడెక్కడా నిరసన లేవు. ఇక్కడ మాత్రమే నిరసన ఎందుకు వస్తుంది అంటే మొక్కవోని ధైర్యం, తల వంచని తత్వం, అంతే కదా. ఆయన పోరాటంతో డైరీని కానీ హాస్పిటల్ని కానీ అన్నిటినీ కాపాడుకుంటూ కార్యకర్తలకు నిరంతరం అండగా ఉన్నటువంటి వ్యక్తి నరేంద్ర గారు. అదేవిధంగా నా వరకు నేను ఆలోచిస్తే ఇప్పుడు పార్లమెంట్ అభ్యర్థి అంటే 7 నియోజకవర్గాలు చూసుకోవాలి. మాకు పొన్నూరు మేము చూసుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఒక బలమైన నాయకుడు గనక ఒక నియోజకవర్గంలో ఉంటే వేరే ప్రాంతంలో ఉండేవారికి ఎంత హాయిగా ఉంటుందో మీకు అర్థం కాదు, నాకు అర్థం అవుతుంది. అది చాలామంది అనుకుంటారు రాజకీయాల్లో బలమైన నాయకులు ఉంటే కాంపిటీషన్ అని. కాదు, ఇది చాలా క్రెడిబిలిటీ ఉన్నటువంటి నియోజకవర్గం. సో ఆ విధంగా నేను మీకు రుణపడి ఉన్నాను నరేంద్ర గారు. సరే, ఇవన్నీ నరేంద్ర గారి గొప్ప లక్షణాలు మీ అందరికీ తెలుసు, ఇది ఎంత అద్భుతంగా ఉంది అనేది. మరి తెలుగుదేశం పార్టీకి తీసుకొస్తే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తెలుగు జాతి ప్రపంచాన్ని శాసిస్తూ ఉంది అంటే అది ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు నాటినటువంటి విత్తనం. ఒక సత్య నాదెళ్ల కానీ నాలాంటి వారు కానీ మీరు ఎక్కడికి పోయినా అన్ని పెద్ద పెద్ద కంపెనీలని ఈరోజు తెలుగు వాళ్ళు సీఈఓలు అయ్యారు. అది ఆ మహానుభావుడు 25 సంవత్సరాల క్రితం చేసినటువంటి ఒక మహాయాగం. అదేవిధంగా ఈరోజు నారా లోకేష్ గారిని చూస్తున్నారు. ఎండనక వాననక రేయనక పగలనక నిరంతరం శ్రమిస్తూ పాదయాత్ర చేసి పునరుత్తేజాన్ని తీసుకువచ్చి అదేవిధంగా ఇప్పటికీ కూడా శంకారావం లాంటి సభలు పెట్టుకుంటూ అద్భుతంగా తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకువెళ్తూ ఉన్నారు. మూడోది పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం కష్టకాలంలో ఉంటే ఆయన రాజకీయాలు ఆలోచించకుండా, వ్యతిరేక ఓటు చీలకుండా ఆయనకి సినిమా నుంచి వచ్చే ఆదాయాన్ని సైతం వద్దనుకొని ప్రతి అడ్డమైన వాడి చేత బూతులు తింటూ తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకొని కలిసి ముందుకు వెళ్తున్నారు. కాబట్టి వారందరికీ మా మనస్ఫూర్తి అభినందనలు. మరి కార్యకర్తల గురించి మాట్లాడాల్సి వస్తే నేను 3-4 సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాను. జయదేవ్ గారిని ఎంత ఇబ్బంది పెట్టారో మీకు తెలుసు. జయదేవ్ గారి తండ్రి 40 సంవత్సరాల క్రితం ఆయన కూడా ఒక ఎన్ఆర్ఐ అక్కడి నుంచి వచ్చి ఇట్లానే రూరల్ అన్ఎంప్లాయ్మెంట్ ఉండకూడదని చెప్పి ఒక గొప్ప ఇండస్ట్రీని తీసుకొచ్చారు. ఆ రోజు జయదేవ్ గారి తండ్రి అదే ఇండస్ట్రీని ఒక హైదరాబాద్లోనో ఒక చెన్నైలోనో పెట్టుకొని ఉండుంటే ఈరోజు వాటి విలువ కొన్ని లక్షల కోట్లు ఉండి ప్రపంచంలోనే ఒక ధనిక వ్యక్తి అయి ఉండేవారు. అయినా కూడా ఆ రోజున ఆయన లేదు, ఇటువంటి రైతు కుటుంబాల నుంచి వచ్చిన వారికి ఉద్యోగాలు ఇవ్వాలి అని చెప్పేటువంటి ఒక దృఢ నిశ్చయంతో పెడితే దానిని బలహీనతగా చేసుకొని వారిని వేధించి పార్లమెంటుకి హ్యాట్రిక్ కొట్టగలే అవకాశం ఉన్నా కూడా ఆయన్ని ఈరోజు తప్పించారు. అయితే ఒక జయదేవ్ పోతే 100 జయదేవులు వస్తారు. అది జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం కాని విషయం. మాలాంటి వారు ఇవి చూస్తూ ఉండలేరు. అదేవిధంగా నరేంద్ర గారిని చూశాను, వాళ్ళు ఏ విధంగా వేధించారు అని టీవీలలో లైవ్ వెళ్తూ ఉంటుంది. ఒక వ్యక్తిని వేధిస్తే
కొన్ని వేల రక్తాలు మరుగుతాయి. అదేవిధంగా మొన్న చంద్రబాబు నాయుడు గారిని చూసాం. 40 సంవత్సరాలు ఆయన ఈ రాష్ట్రం కోసం గొడ్డు చాకిరీ చేస్తే 50 రోజులు అవినీతి సొమ్ముతో వ్యవస్థలని మేనేజ్ చేసి అరెస్ట్ చేశారు. ఇవన్నీ మేమందరం చూస్తూ ఊరుకుంటామా? ఉండం. కాబట్టే మేమే కదిలాం, ఇంకా ఎన్నో వేల మంది కదలబోతున్నారు. ఈ విధంగా తెలుగుదేశం పార్టీని ఎవ్వరి వల్ల కూడా ఒక్క అడుగు కూడా మార్చలేరు అనేది ఈ సభాముఖంగా జగన్మోహన్ రెడ్డి గారికి నేను తెలియజేస్తున్నాను. మరి కార్యకర్తలను చూస్తూ ఉన్నాం 10-15 రోజుల నుంచి. వాళ్ళు చెప్తున్నారు వాళ్ళ బాధలు. కొంతమంది చూపించారు చేతులు ఫ్రాక్చర్ అయిన చేతులు, బొబ్బలు కట్టిన చేతులు. కొంతమంది చూపించారు 30 మంది కలిసి ఒకటి మీద పడి గొంతు బిసికి చంపబోయారని. అదేవిధంగా మీరు మాచర్లలో హత్యలు చూశారు. ఎక్కడ పట్టినా కేసులు, బిల్లులు రానియకుండా వాళ్ళ ఫైనాన్షియల్ దాని మీద ఇబ్బంది పెడుతూ ఉన్నారు. ఈ విధంగా ఈ కార్యకర్తలని ఇంత ఇబ్బంది పెట్టినా కూడా ఒక కార్యకర్త రోజు చెప్పారు, మా అన్న వైఎస్ఆర్ పార్టీలోకి వెళ్ళిపోతే అన్నను వదులుకున్నాను కానీ పార్టీని మాత్రం వదులుకోలేదు అని చెప్తా ఉన్నారు. కాబట్టి ఇటువంటి బలమైన కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీ ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ మరెక్కడా లేదు. దానికి మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. సరే, ఇక ఫైనల్గా నా విషయానికి వస్తే నేనెవరిని అంటే, నేను పుట్టి పెరిగింది గుంటూరు జిల్లాలోనే బుర్రిపాలెం. కాకపోతే మేము వ్యాపారం నిమిత్తం నరసరావుపేటలో ఉన్నాం. ఆ ప్రాంతంలో నేను చదువుకున్నాను కాబట్టి నాకు కొంచెం అనుభవాలు ఎక్కువ అక్కడ. సరే, అక్కడ చేద్దాం. నేను ఎలాంటి వ్యక్తిని అని మీకు తెలుసుకోవటానికి ఆ రోజున నేను 100 బోర్లు వేసాను అక్కడ. అది ఎలక్షన్ ముందు వేసాం, ఆల్మోస్ట్ 6 నెలల ముందు. అయితే నేను పోటీ చేయకపోయినా కూడా ఎలక్షన్ తర్వాత వచ్చి 100 బోర్లకి 100 మీటర్లు పెట్టి బిగించిన వ్యక్తులం మేము. రెండోది, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 10 సంవత్సరాలుగా కనీసం 3-4 ట్యాంకర్లు కంటిన్యూస్గా వాటర్ సప్లై చేస్తూనే ఉంటాయి 30-40 గ్రామాలకి. ప్రతి నెల ఎంతో ఖర్చు అవుతుంది, అది ఇప్పటికీ మేము భరిస్తూనే ఉన్నాం. అక్కడే కాదు, బురిపాలెంలో కానీ నెల్లూరులో కానీ ఎక్కడ అవసరమైతే మా శక్తి మేరకు మేము సహాయం చేస్తూ ఉన్నాం. కాబట్టి నేను ఎన్ఆర్ఐ అంటే నా రక్తంలోనే ఇండియా ఉంది అని గుర్తుపెట్టుకోండి. నాకు దేవుడు అతి తక్కువ వయసులో ప్రపంచంలో ఎక్కువ మందికి రానటువంటి సక్సెస్ని నాకు అందించాడు. కాబట్టి సక్సెస్ అనేది ఒక లెవెల్ వరకే దానికి వాల్యూ ఉంటుంది. దాని తర్వాత మీరు అంతకంటే ఎక్కువ తిన్నా షుగర్ బీపీలు వస్తాయి, దానివల్ల ఉపయోగం లేదు. కాబట్టి నన్ను ఇంత పెద్దవాడిని చేసినటువంటి ఈ రాష్ట్ర ప్రజలకి ఎందుకంటున్నానంటే, నేను మెడిసిన్ చదువుకున్నాను, మెడిసిన్ ఫ్రీగా చదువుకున్నాను. ఉస్మానియా మెడికల్ కాలేజీలో 15,000 కట్టాను. అది కానీ ఒక మెడిసిన్ చదవాలంటే ఈ రోజున మీరు ప్రైవేట్ కాలేజెస్కి వెళ్తే ₹1 కోటి ఉందో 2 కోట్లు ఉందో ఎంత ఉందో తెలియదు కానీ ఆ ఖర్చు అంతా రాష్ట్ర ప్రజలు వాళ్ళ ట్యాక్సుల రూపంలో ఇస్తారు, భరిస్తారు. అది ఎందుకు చేస్తారు అంటే, ఇక్కడ చదువుకున్నటువంటి డాక్టర్స్ ఇక్కడ ఉండి మీరు ఈ సమాజానికి సేవ చేయాలి అనేటువంటిది. కాకపోతే ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితులు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ సీట్స్ తక్కువగా ఉండటం, మేము ఉన్నత చదువులకు అమెరికా వెళ్ళాలనేటువంటి ఒక ఆశయంతో ఆ రోజు ఇక్కడి నుంచి వెళ్ళిపోయాం. వెళ్ళినా కూడా మాకు ఏ రోజు ఈ భూమి మీద మమకారం తగ్గలేదు. 24 సంవత్సరాలు అక్కడ ఉన్నా ఇప్పటి వరకు పాస్పోర్ట్ మేము మార్చుకోలేదు. కాబట్టి నేనే కాదు, ఎంతో మంది ఎన్ఆర్ఐలు ఉన్నారు. ఈ ఎన్ఆర్ఐలు అందరికీ కూడా ఈ రాష్ట్రం అన్నా ఈ దేశం అన్నా పిచ్చి. కాబట్టి ఎన్ఆర్ఐ అంటే ఏదో అనుకోవద్దు మీరు. మాకెవరికి రూపాయి డబ్బు సంపాదించాల్సిన అవసరం లేదు. మాకు కావాల్సిందల్లా ఏదో ఒకటి ఈ మమ్మల్ని పెంచిన ప్రాంతానికి చేయాలి అనుకోవటం. కాబట్టి ఇది క్లుప్తంగా నా చరిత్ర. ప్రస్తుతానికి నేను రాజకీయాలు మాట్లాడటం లేదు, ఎందుకంటే ఇది పరిచయం కార్యక్రమం కాబట్టి. ఏదేమైనప్పటికీ మీరందరూ ఇంత గొప్పగా నన్ను ఆదరించి ఇక్కడికి తీసుకువచ్చి ఈ విధంగా చేసినటువంటి మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఒక చిన్న సబ్మిషన్ సార్. ఇప్పుడు ఆయన పరిచయ కార్యక్రమేగానే మన అభ్యర్థి కాబట్టి ఆయన చెప్పుకోవడానికి చంద్రబాబు గారు చెప్పలేదు కాబట్టి నేను చెప్తే ఏమవుద్దాం అనుకుని ఉంటాడు.
కాబట్టి మన అభ్యర్థి ఆయనే. కాబట్టి మనందరం కూడా కలిసి బ్రహ్మాండమైన మెజార్టీతో ఈ నియోజకవర్గంలో ఆయనకు ఒక గొప్ప విజయాన్ని ఇద్దాం. థ్యాంక్ యూ. ఒక చిన్న సబ్మిషన్ పెంసన్ గారు, నరేంద్ర కుమార్ గారు ఎంటర్ప్రెన్యూర్షిప్ లో ఎంత గొప్పతనంగా ఈ జిల్లా రైతులకు ఎలా ఉపయోగపడ్డారంటే, తను సంగం డైరీ చైర్మన్ గా